ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు. నన్ను ఒక పావు గంట చెప్పమన్నారు కాబట్టి 8:45 9 కల్లా ముగించేస్తాను. దివ్యలేఖన ఫస్ట్ బర్త్డేలో మనం అందరం ఉన్నాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇశ్రాయేలీలో ఏం జరిగిందంటే అండి, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే ఎక్కడ ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఇశ్రాయేలీలే యెహోవాని ఎరగలేదంట, ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. అంటే పెద్దలకు తెలిసింది, వారు కాలం చేశారు, వారు చనిపోయిన తర్వాత వారికి పుట్టిన పిల్లలు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదంట వాళ్ళకి. ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిందే. మనం చాలాసార్లు విన్నాం ఆ మాటని కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, నీవును నీ కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు ఇవే. 6వ వచనంకి వచ్చేస్తాను. ఇశ్రాయేలు వినుము 4 నుంచి 7 చదువుతాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. అంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏం మాట్లాడాలి అన్నాడు? దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడాలి, దేవుని మాటల గురించి మాట్లాడాలి. అలాగే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన పండగలకు కూడా ఆయన చేసిన గొప్ప కార్యములు, ఐగుప్తు నుంచి వారిని ఏ విధంగా ఆయన విడిపించాడు, భయంకరమైన ఫరో చేతిలో నుంచి, ఆ దాస్యము నుంచి, బానిసత్వము నుంచి ఎలా వారిని విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటింపచేశాడు ఆయన, ఎన్ని గొప్ప కార్యాలు. పరలోకం నుండి మన్నాను కురిపించాడు వారి కోసం. పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభము కదా. వాళ్ళు నీళ్లు లేవు అనగానే బండను కొట్టగానే నీళ్లు తెప్పించాడు దేవుడు. ఐగుప్తులో ఉంటే మాకు మాంసం దొరికేది, ఇక్కడ మాకు మాంసం లేదు, ఏమీ లేదు, ఎందుకు తీసుకొచ్చావు మోషే ఇక్కడికి మమ్మల్ని ఎడారిలో చంపేయటానికి అన్నారు. అప్పుడు ఆయన దేవుడిని వేడుకుంటే ఆయన మరలా పూరేడు పెట్టెలను పంపాడు కదా, మన్నాను పంపాడు వారి కోసం. ఇక్కడ నకనకలాడిపోతున్నాం, ఈ ఎడారిలో పడేసాం, మమ్మల్ని తీసుకొచ్చి ఐగుప్తులోనే బాగుండేది, కలువ గంజి ఎదుగు తినేవాళ్ళం మేము అన్నారు వాళ్ళు కదా. దేవుడు అన్నీ చేసి అవన్నీ గుర్తుపెట్టుకోవటం కోసం వారందరికి ఆజ్ఞాపించాడు, మీరు మీకు మీ పిల్లలకు వారు వారి పిల్లలకు బోధించేలాగా నేర్పించాలి అన్నాడు. మన పిల్లలకి ఎలా నేర్పించాలంట? కేవలం వాళ్ళు మాత్రం నేర్చుకోకూడదంట, వాళ్ళు వారి తరువాతి తరం వారికి కూడా నేర్పించే విధంగా మన పిల్లలకు మనం నేర్పించాలంట. ఇప్పుడు మీరు చదివింది న్యాయాధిపతులు 2:10 ఏమైపోయింది? యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి. అంటే వీళ్ళు ఏం చేశారనమాట? పెద్దవాళ్ళు ఏం చేశారు? దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలా, పక్కన పెట్టారు. పండగలు చేసుకున్నారు కానీ ఆ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటో వారి పిల్లలకు చెప్పలా. ఈ పండగ ఎందుకు చెయ్యాలి, పస్కా అంటే ఏంటి, ఈ గుడారాల పండగ మనం ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ ఈ ప్రథమ ఫలాల పండగ ఎందుకు చేస్తున్నాం. ఆ కాలంలో వారికి అన్ని పండుగలు ఉన్నాయి, వారికి అర్పణలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి పిల్లలకు నేర్పటం మర్చిపోయారు. వాళ్ళకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. బాగా ఆలోచించండి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి.
అప్పుడంటే అది ఇశ్రాయేలీయుల తరం అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. మన తరం ఎలా ఉంది ఈరోజు ఆలోచించండి. నిజంగా సంఘంలో చూస్తే అనేక మందికి వాక్యం తెలియదు. అమ్మ, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, మామూలుగా, ఎందుకంటే బోల్డ్ కొన్ని వందల సంఘాలు చూశాను కాబట్టి చెప్తున్నాను. సంఘాల్లో వాక్యం ఉండదు. విశ్వాసుల్ని బిజీ పెట్టేస్తూ ఉంటారు మొత్తం కదా. ఆదివారం బిజీ, సోమవారం మళ్ళీ ఇంకొక బిజీ పెడతారు, మంగళవారం ఇంకొక బిజీ పెడతారు, వారం అంతా బిజీ పెడతారు, కానీ వాక్యం ఉండదు. నేను చూసిన చాలా సంఘాల్లో అయితే కనీసం ప్రార్థన చేయమంటే సిగ్గుపడిపోతారు, ప్రార్థన కూడా చేయరు కనీసం. నా అలవాటేమో మధ్యలో లేపుతాను ఎవరినో, అమ్మ కొంచెం లేచి ప్రార్థన చేయండి అంటాను. నేను చేయను అయ్యగారు కదా. కారణం ఏంటన్నమాట, మన తల్లిదండ్రులు మనకు నేర్పలేదు. అదే తప్పు ఈరోజు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మనం కూడా అదే తప్పు చేస్తున్నాం కదా. మనం మన పిల్లలకు నేర్పట్లేదు. నిజానికి ఇది ఎక్కడి నుంచి రావాలి అని అంటే, ఈ కాలంలో అయితే, అప్పట్లో మరి వాళ్ళకి అవన్నీ లేవు, మనకైతే ఈరోజు సంఘం ఉంది మనకి. నేనేమంటానంటే, సంఘము ఒక బైబిల్ కాలేజ్ అవ్వాలి. సంఘము ఒక బైబిల్ కాలేజ్ అవ్వాలి. అలాగే సంఘంలో సండే స్కూల్ ఉంటుంది కదా, మీ పిల్లలందరినీ సండే స్కూల్కి పంపిస్తారు కదా. సండే స్కూల్ ఒక ప్రీ బైబిల్ కాలేజ్ అవ్వాలి. సండే స్కూల్లో నేర్పించవలసింది డ్యాన్సులు, పాటలు, నాటకాలు ఇవి కాదు. క్రిస్మస్ వస్తుంది అనగానే నెల రోజుల ముందే వాళ్ళని తోమేసి వాళ్ళకి బట్టలు కొనిచ్చండి, వాళ్ళకి బెల్టులు కొనిచ్చండి, కిరీటాలు కొనిచ్చండి, ఆ డ్రస్సు ఈ డ్రస్సు, నాటకాలు, ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఆల్రెడీ. అవి నువ్వు చేసి చూపించాల్సిన పనులు అవి కాదు నువ్వు చూపించాల్సింది. వాక్యం నేర్పించు నీ పిల్లలకి. సండే స్కూల్ పిల్లలకి వాక్యం నేర్పించు. బాలు నడవలసిన త్రోవను వానికి ఎప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే వాడు ఎప్పుడు తొలగిపోడు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎవరికి వాక్యం తెలియలేదు అని అంటే ప్రాబ్లం ఎక్కడైందనమాట, చిన్నప్పుడు. దీనికి ఇంకొక పెద్ద ప్రాబ్లం కూడా చెప్తాను. ఏమి నేర్పించాలో తెలియదు మనకి. ఇంతగా మా పిల్లలకి నేర్పించాలన్నారు, ఏమి నేర్పించాలి? మనకు వస్తే కదా నేర్పించడానికి పిల్లలకి. కనుక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఈ తరంలో పెద్దవారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. పెద్దవారు నేర్చుకుంటే అప్పుడు దాన్ని వారి పిల్లలకు నేర్పగలుగుతారు. నేర్పిన తర్వాత వారి పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేర్పాలి, ఏమి నేర్పాలో చూపించాలి వాళ్ళకి. దాన్ని మనం సిలబస్ అంటాం. సిలబస్ ఇవి నేర్పాలి. మీ పిల్లలకి ఈ పాఠాలు నేర్పండి. మీరు మీ ఇంట్లో నేర్పండి. ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఏ బైబిల్ కాలేజ్. ప్రతి ఇల్లు ఒక బైబిల్ కాలేజ్ అవ్వాలి. ఇంట్లో ప్రారంభించాలి, ఇంట్లో మొదలవ్వాలి నేర్పటం. ఏమి నేర్పాలి? సిలబస్ ఉండాలి నీ దగ్గర. తయారు చేసుకోవాలి దాన్ని. ప్రతి సంఘం తయారు చేయాలి దాన్ని. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కదానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అన్ని ప్రోగ్రాములు, అన్ని పండగలు, క్రొత్త బట్టలు, అవన్నీ వెరీ గుడ్. వాక్యం కనపట్ల ఎక్కడ చూస్తున్నారా? ప్రతి సంఘం ఒక బైబిల్ కాలేజ్ అవ్వాలి. ఎందుకు ఓన్లీ పాస్టర్ గారికి అక్కడికెక్కడికో వెళితే బైబిల్ కాలేజీలోని ఎందుకు నేర్పుతారు? ఒక విశ్వాసి సంఘానికి వస్తున్నాడు అని అంటే బైబిల్ నేర్చుకోకూడదా? ఒక విశ్వాసికి బైబిల్ నేర్పకూడదా? కనీస హక్కు కాదా అది? సంఘానికి వస్తున్నావు, నీ దేవుడి గురించి తెలుసుకోవా నువ్వు? ఒక సంఘానికి వస్తున్నావు అంటే కనీసం నీ దేవుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవా నువ్వు? ఒక వ్యక్తిని తెలుసుకోకుండానే ప్రేమించగలవా నువ్వు? దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అంటే ఆయన మనకు అర్థం కాలేదు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమో లేదు. వెళ్ళామా వచ్చామా, గోల్ లేదు. సంఘానికి వెళ్ళామా వచ్చామా, గోల్ లేదు. బోల్డ్ సంఘాలు కూడా అలాగే తయారైపోయినాయి ఈ రోజుల్లో. గోల్ లేదు, ఒక గురి లేదు, ప్రోడక్ట్ లేదు. అంటే ఏమి తయారవ్వాలనేది ఏమి లేదు. ఆదివారం ప్రోగ్రాం జరిగిపోయిందా చాలు, ఈ ఆదివారం జరిగిపోతే చాలు. ఈ డినామినేషన్లు వచ్చిన తర్వాత మరీ ప్రాబ్లం. అన్ని ఆచారాలు పెట్టేసుకున్నారు. వాక్యానికి విలువ లేదు. ఎవరు వాక్యం నేర్చుకోలేకపోతున్నారు, ఎవరికి వాక్యం నేర్పబడట్లేదు. వాక్యం నేర్చుకోవాలంటే బైబిల్ కాలేజీలోకి వెళ్ళాలి, అక్కడ నువ్వు నేర్చుకొని పాస్టర్ అవ్వాలి కదా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం.
కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలు. ఏమైందనంటే ఇక్కడ పౌలు గారు ఇంటింటా చొచ్చుచు యెరూషలేములో గొప్ప హింస మొదలైంది. క్రైస్తవుల మీద గొప్ప హింస మొదలైంది, భయంకరమైన హింస. పౌలు గారే సౌలు అప్పుడు రెడీగా ఉన్నాడు, దొరికినట్టు జైల్లో పడేస్తున్నాడు. ఇంకా స్టెఫను చనిపోవటానికి కూడా ఒప్పుకున్నాడు, చంపేయండి ఏం పర్లేదు అన్నాడు, అక్కడే నుంచున్నాడు సాక్ష్యంగా. భయంకరమైన పరిస్థితి. అపోస్తులు తప్ప సంఘం అంతా చెదరిపోయారు. ఎక్కడికి చెదరిపోయారు? పక్క దేశాలకు చెదరిపోయారు, యూదయ సమరయ దేశాలకు చెదరిపోయారు. చెదరిపోయిన వారు ఏం చేశారు? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారికి ఎలా వచ్చింది? వారందరూ సువార్త వాక్యాన్ని ఎలా ప్రకటించగలిగారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి 2:42 నుంచి వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలమ్మా, చూస్తున్నారా? వీరు అపోస్తుల బోధ యందును అంటే వారికి నేర్పబడుతున్న ఏంటన్నమాట? అప్పుడు వాక్యము. అప్పటికి ఇంకా బైబిల్ లేదు ఎవరి చేతిలో కూడా. వారి మాటలే బైబిల్. అప్పుడు ఇక్కడున్న మాటలు, వాళ్ళు మాట్లాడిన మాటలే ఈరోజు మనకున్న మాటలు. ఇంకా బైబిల్ కూడా లేదు. ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది, తర్వాత అధ్యయన బైబిల్ అని వచ్చేసింది, డిక్షనరీ వచ్చేసింది తెలుగులో, చాలా పుస్తకాలు వచ్చేసింది మీకు. ఇప్పుడు చేతిలో చదవడానికి బోల్డ్ ఉన్నాయి, కానీ చదవమని ఎవరు చెప్పరు. చదవాలని మనకే కోరిక కలగదు. దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి కదా. ఇప్పుడు నేను అయ్యగారి గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పగలనా? నేను ఐ నెవర్ మెట్ హిమ్. ఎప్పుడో పోయినసారి ప్రేయర్ మీటింగ్లో 2 నిమిషాలు చూశాను, మరలా ఇప్పుడు ప్రేయర్ మీటింగ్లో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాను. ఆయన గురించి నాకేం తెలుసు? తెలియాలంటే నేనేం చేయాలి? ఆయనతో ఉండాలి కొంతకాలం, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు రాసేస్తాను. ఆయన నాకు అర్థం అవ్వాలి, ఆయన గురించి నేను తెలుసుకోవాలంటే ఆయనతో ఉండాలి. ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనుకో, అప్పుడు చెప్పేస్తా మీకు ఆయన గురించి కదా. ఆయన ఇలాంటి వాడు, పొద్దునే లేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఎంతో భక్తి శ్రద్ధలు, వాళ్ళ ఇంట్లో అందరూ చాలా గౌరవ మర్యాదలతో ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళని ఎలా చెప్పగలను? ఇవన్నీ నేను ఆయనతో ఉంటే చెప్పగలను. నేను దేవుడి గురించి ఏం చెప్తారు మీరు? దేవుడి గురించి చెప్పాలనంటే ఏం చేయాలి మీరు? ఆయనతో సహవాసం చెయ్యాలి. ఆయన ఇక్కడ లేడుగా, సహవాసం ఎట్టా చేస్తారు? వాక్యము దీంట్లో ఉంది. ఏంటి? మొత్తం ఆయన గురించే ఉంది. నీ సహవాసం ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి సహవాసము. ఆయన తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఆయన ప్రేమించాలనంటే ఆయన ఎవరో నీకు అర్థం కావాలి. ఆయనకు ప్రార్థన చేయాలంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలియాలి. ఆయన నీ గురించి ఏం ఆశిస్తున్నాడో తెలియాలి. తెలియాలా వద్దా? తెలియకుండానే ప్రేమించేస్తావా దేవుణ్ణి? ఆయన అర్థం చేసుకోకుండానే ప్రేమించేస్తావా దేవుణ్ణి? అది అబద్ధమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. అవసరాల కోసం ప్రేమిస్తున్నావు నువ్వు, అంతే. కనుక ప్రాబ్లం ఎక్కడుంది? మన ఇంట్లో మొదలవుతుంది ప్రాబ్లం. మన ఇంట్లో మనం ఎప్పుడు పిల్లలకు మన వాక్యం నేర్పించట్ల. మా పిల్లల గురించి 80 పాఠాలు రెడీగా ఉన్నాయి నా దగ్గర, వారికి చెప్పడానికి, సండే స్కూల్లో బోధించడానికి. మీకు ఎవరికైనా కావాలనంటే పంపిస్తాను. 80 పాఠాలు చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఒక 7-8 సంవత్సరాలు, 7-8 తరగతుల దగ్గర నుంచి వారికి నేర్పించడానికి సండే స్కూల్లో నేర్పించవలసిన పాఠాలు. అవి 1943లో వ్రాయబడ్డ పాఠాలు. అవి చిన్నపిల్లల కోసం, సండే స్కూల్ కోసం 1943లో. అంటే ప్రతి ఒక్క డాక్ట్రినల్ ఫ్యాక్ట్స్, బేసిక్స్, అంటే సిద్ధాంతాలు, అసలు బైబిల్లో మనం నమ్మవలసినవి ఏంటి, మెయిన్గా రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, అటువంటి టాపిక్స్ అన్నీ చిన్నపిల్లలకు నేర్పించదగిన పాఠాలు ఒక 80 పాఠాలు ఉన్నాయి నా దగ్గర. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. ఎందుకంటే అదే మెయిన్ ప్రాబ్లం, ఏం చెప్పాలో తెలియదు కదా. ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ. మీరు ఎవరైనా రెడీగా ఉండి మా పిల్లలకు మేము నేర్పించుకుంటాం, మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే ఆ 80 పాఠాలు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మనం ఆ తప్పులో వెళ్ళకూడదు. మరలా మన తర్వాతి తరం యెహోవానైనను ఆయన చేసిన, అమ్మ ఏంది అంత బాగా నవ్వుతున్నారు, నాకు కూడా చెప్పండి, నేను కూడా నవ్వుతా వచ్చి.
నాకు కూడా చెప్పండి అమ్మా ఆ జోక్ ఏదో, నేను కూడా నవ్వుతాను. ఎక్కడున్నారు? దేవుని సన్నిధానం ఏమైనా అర్థమవుతుందో మీకేమన్నా? నేను చెప్తున్న మాటలు ఏమైనా బుర్రకు ఎక్కుతున్నాయా కొద్దిగా మీకు? మన పిల్లలు మరలా అటువంటి తరం కాకూడదు. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరం కాకూడదు. మనలా తయారవ్వకూడదు మన పిల్లలు కదా. ఇప్పుడు మామూలుగా ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు తండ్రి ఒకవేళ కూలి చేసి బతుకుతున్నాడు అనుకోండి, పిల్లవాడిని ఏం చేయాలనుకుంటాడు? మళ్ళీ కూలి చేయాలనుకుంటాడా? మంచి చదువు చదవాలి నా పిల్లవాడు, మంచి చదువు. లోకపరంగా మనకు ఆలోచన ఉంది, నా పిల్లడు నాలాగా ఉండకూడదండి, మేము ఇవన్నీ అనుభవించలేదు, మా పిల్లలు అనుభవించాలి వీటన్నిటిని, వాళ్ళు మంచిగా చదువుకోవాలి. ఈ జ్ఞానం ఉంది. వాక్యంలో ఈ జ్ఞానం ఉండదు. నేనే నేర్చుకోలేకపోయాను, మా అమ్మ మా నాన్న నాకు నేర్పలేదు, కనీసం నా పిల్లలకన్నా నేర్పాలి నేను ఖచ్చితంగా దీన్ని. నా పిల్లలన్న వాక్యం నేర్చుకోవాలి. ఈ మూలంలో గనక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, ఇంట్లో మనం గనక వాక్యం నేర్పగలిగితే పిల్లలకు నేర్పాలి వాక్యం అంటే ముందు మనం నేర్చుకోవాలి. పిల్లలకు మాదిరి చూపించాలి అని అంటే ముందు మనం మాదిరి చూపించాలి, ముందు మనం మారాలి, మన దగ్గర నుంచి రావాలి. వాళ్ళకి నేర్పించడం కాదు, ముందు నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళకి ఎలా నేర్పించాలి అని నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా బ్రతకాలి అని ముందు నువ్వు మారాలి. నీలో మార్పు రావాలి, నీలో మార్పు తెచ్చుకోవాలి. నీలో పనికిరాని ఏమున్నాయి అవన్నీ తీసేసుకొని నువ్వు క్రీస్తులాగా మారాలి కదా. ఒకే ఒక వచనం, 9:2 అయిపోయింది, 2 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. ఒకే ఒక వచనం, రోమా 8:29. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు. అదమ్మా, నిజానికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకా భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడు అని అంటే, మనకు ఒక హోంవర్క్ ఇచ్చాడు దేవుడు. ఆయన కోరిక ఏంటంటే మనందరి పట్ల ఆయన కుమారునితో సారూప్యం గలవారు అవ్వాలి అని చెప్పి మనల్ని రక్షించుకున్నాడంట. ఆయన ఉట్టిగా గుడికెళ్ళి వచ్చేస్తే నువ్వు ఆయన కుమారుని సారూప్యం క్రీస్తులాగా మారతావా? ఉట్టిగా ఆదివారం గుడికెళ్ళి వచ్చేస్తున్నావు, క్రీస్తులాగా మారగలవా నువ్వు? మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చవా? తండ్రి కోరికను నెరవేర్చవా? ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఏదైనా కానీ క్రీస్తులా మారాలి, క్రీస్తులా మారాలి. ఆయన స్వరూపం మీ యందు ఏర్పడ వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. వారు బోధించిందంతా ఏంటన్నమాట, నువ్వు క్రీస్తులా మారాలి, నువ్వు క్రీస్తులా మారాలి. నువ్వు క్రీస్తులా మారాలంటే ముందు నేను క్రీస్తులా మారి చూపించాలి నీకు. ఇప్పుడు మీ పిల్లలు క్రీస్తులా మారాలనంటే ముందు ఎవరు మారాలి? పెద్దలు మారాలి క్రీస్తులా. మనం మారి మన పిల్లలకు మాదిరి చూపించాలి. మనం మారాలి అని అంటే ముందు వాక్యం నేర్చుకోవాలి. వాక్యంలో ఏముందో క్రీస్తు గురించి నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఉట్టుకు విన్నారు కాదు, ఇప్పుడు మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి. నేను క్రీస్తులా ఎలా మారాలి, నేను వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి, నా బిడ్డలకు ఎలా నేర్పించాలి. నా బిడ్డలు నాకులాగా ఉండకూడదు, నా బిడ్డలు నాకులాగా తయారవ్వకూడదు. దేవుడు తెలియకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినా బతుకుతారు జీవితాంతం, ఇంకంతే. దేవుడు తెలిస్తే కొంచెం వినయ విధేయతలతో బ్రతుకుతారు, కొంచెం భక్తిపరులుగా బ్రతుకుతారు. నాకు పట్టిన గతి నా పిల్లలకు పట్టకూడదు. నేను దేవుని గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను, ఏమీ నేర్చుకోలేకపోయాను. దేవుడు అర్థం కాకుండా దేవుడిని ఏం ప్రేమిస్తావు? దేవుడికి ఏమైనా ప్రార్థిస్తావు? దేవుడు అర్థం కాకుండానే కదా. క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం, కనీసం నీ వాక్యం నేర్చుకోవాలి కదా. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని అని చెప్పుకున్నప్పుడు దేన్ని బట్టి చెప్తాను నువ్వు క్రైస్తవురాలు అని చెప్పి? నీ దేవుడు ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదు. నీ దేవుడి గురించి ఏముందో కూడా నీకు తెలియదు ఇప్పుడు దాకా. నేర్చుకోవాలని కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. నువ్వు క్రైస్తవురాలని ఎట్లా అనుకుంటున్నావు? దేన్ని బట్టి అనుకుంటున్నావు? నువ్వు చర్చికి వెళ్తే క్రైస్తవురాలు అయిపోతావు నువ్వు? ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్, మినిమం రిక్వైర్మెంట్ వాళ్ళ దేవుని గురించి తెలుసుకొని ఉండాలి. నువ్వు ప్రయత్నించు. అపోస్తలుల కార్యం 9:27 మీకు తెలుసు, ఫిలిప్ గారు నపుంసకుడు రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు, ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకు ముఖ అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఫిలిప్పుని అక్కడికి పంపించాడు. ఫిలిప్పు అక్కడికి వెళ్ళి ఆ నపుంసకుడు ఏం చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు, హెల్ప్ చేయని అన్నాడు. నువ్వు నిజంగా ఆ కోరిక కలిగి ఉంటే, నేను నేర్చుకోవాలి ప్రభు అనే కోరిక కలిగి ఉంటే నీ కార్యాన్ని సిద్ధపరిచేవాడు ఆయన.
నీ దగ్గరికి సహాయాన్ని పంపేవాడు ఆయన. ముందు నీలో ఆ కోరిక రగలాలి. నేను వాక్యం నేర్చుకోవాలి, నేను దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా పిల్లలు ఈ విధంగా ఉండకూడదు, నా పిల్లలు నేను మార్చుకోవాలి. ఇది ప్రతి తల్లిదండ్రుల్లోనూ రావాలి, సండే స్కూల్ టీచర్స్లో రావాలి, సంఘాన్ని నడిపించే కాపర్లో కూడా రావాలి. నా పిల్లలు ప్రతి ఒక్కరు వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోగలగాలి, వారికి నేను వాక్యాన్ని సంపూర్ణంగా నేర్పాలి. నేను దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో దీవించునుగాక. ఆమేన్.